కాకినాడ జిల్లా తుని పట్టణం రైల్వే స్టేషన్ సీనియర్ డిఎన్ నార్త్ సి గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫేజ్ 1 ద్వారా 20 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని, మరలా ఫేజ్ 2 ద్వారా మరో 23 కోట్లతో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తుని స్టేషన్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి విజన్ ప్రకారం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఈ తుని స్టేషన్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాని గురించి మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ కానీ అప్గ్రేడేషన్స్ కానీ మీ అందరితో డిస్కస్ చేసి చేస్తారన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తుని స్టేషన్ని మనం 2 విధాలుగా డెవలప్ చేస్తున్నాం. ఒకటి ఫేజ్ 1, ఒకటి ఫేజ్ 2. ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 20 కోట్లు 19.13 కోట్లతో ఫేజ్ 1 వర్క్స్ అన్ని పూర్తి చేయడం జరిగింది. ఫేజ్ 2 ఇంకొక 23 కోట్లతో ఫేజ్ 2 కూడా వర్క్స్ మనం పూర్తి చేయాలి. ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యి మనం పని చేస్తాము. అయితే ఫేజ్ 1లో పనులన్నీ పూర్తి చేసుకొని అవి ఏ పనులు చేశారా అన్నది నేను వివరిస్తాను. స్టార్టింగ్ మనం సర్క్యులేటింగ్ ఏరియా అంటే పాసింజర్స్ రావడం కానీ ఎంట్రీ నుంచి సర్క్యులేటింగ్ ఏరియా కానీ పార్కింగ్ కానీ అక్కడ నుంచి డిఫరెంట్ పార్కింగ్స్ అంటే 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ బస్ కానీ ఆటో బేస్ కానీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి ప్యాసింజర్స్ లోపలికి రావడం అంటే మన బుకింగ్ కౌంటర్స్లో కానీ కాంకోర్స్ ఏరియాలో వాళ్ళకి ఒక యాక్సెసిబిలిటీ మన ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, నాన్ ఎలక్ట్రికల్ సైనేజెస్ అవ్వచ్చు, అనౌన్స్మెంట్ సిస్టమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్గ్రేడ్ చేసాము. నెక్స్ట్ బుకింగ్ చేసి టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు అంటే ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్లాట్ఫామ్ మీద కవర్ పైన సిఓబి ప్రొవైడ్ చేయడం కానీ, కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ కొత్త ప్రీమియం వెయిటింగ్ హాల్ అవ్వచ్చు అండ్ లేటెస్ట్ స్టాండర్డ్స్తో మోడలర్ టాయిలెట్ కానీ ఇవన్నీ అండ్ ఒక న్యూ 6 మీటర్ FOB ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫేజ్ 1 పార్ట్లో చేసాము. ఫేజ్ 2 ఇదంతా ప్లాట్ఫామ్ 1 చేసాము. ఫేజ్ 2 వచ్చేసి ప్లాట్ఫామ్ 2 సైడ్ చేస్తాము. కొత్త సర్క్యులేటింగ్ ఏరియా, కొత్త బుకింగ్ కౌంటర్ కానీ ఫేజ్ 2 కూడా మన ప్లాట్ఫామ్ 2 సైడ్ కూడా మనం వర్క్స్ చేస్తాము. అలాగే దాన్ని సర్ఫేస్ ఇంప్రూవ్ చేస్తాము. అలాగే కొత్త FOB ఏదైతే కట్టామో దానికి ఎస్కలేటర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను టూర్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయి, వాటి యొక్క డిఫరెంట్ యూసేజెస్ ఏంటి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ ప్రకారం దివ్యాంగ్ జన్ గైడ్లైన్స్ అని చెప్పి కొత్తగా గెజిట్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా మన స్టేషన్ని అప్లికబిలిటీ కరెక్ట్గా ఎలా చేసాము అది కూడా మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైల్స్ వాడాము, అవి ఏంటి, అవి ఎలా వాడాలి, అది ఎందుకు అలా ప్రొవైడ్ చేసామని కూడా మీకు టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 18 KW దానివల్ల ఆల్మోస్ట్ మంత్లీ 1.5 lakh రూపీస్ కూడా సేవ్ చేయడం జరుగుతుంది ఈ స్టేషన్లో, విచ్ ఇంక్రీజెస్ అవర్ గోల్స్ టువర్డ్స్ గ్రీన్ ఇండియా. ఎక్సెసింగ్గా స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కడానికి చాలా సునాయాసంగా జరగాలన్నది ఐడియా. ఫస్ట్ మనం వాళ్ళకి స్టేషన్లోకి రాగానే పార్కింగ్ వాళ్ళకంటూ ఒక సెపరేట్ కలర్ కోడ్ అండ్ సెపరేట్ డిజైన్లో ఒక పార్కింగ్ ఏరియాని మనం నామినేట్ చేసి పెట్టాం. ఇది చూస్తుంటే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఒక బ్లూ కలర్లో ఉంది. దాని నుంచి టైల్స్ పాత్ వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అన్నది చూపిస్తారు. దివ్యాంగ్ జన్ అంటే నాట్ నెససరీ ఓన్లీ ఫుల్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అంటే ఫుల్ బ్లైండ్ అంటారు. మనం చాలా డిఫరెంట్ గ్రేడేషన్స్ ఉన్నాయి. కలర్ బ్లైండ్ అవ్వచ్చు, కలర్ పర్సంటేజెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనకు ఒక రకంగా అర్థం కావాల, ఈజీగా యాక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో టైల్స్ 2 రకాల టైల్స్ ఉంటాయి. ఒకటేమో వార్నింగ్ టైల్స్, చూస్తే కనుక మీకు ఎల్లో కలర్ టైల్ మీద డాటెడ్స్ ఉంటాయి. ఇంకొకటి డైరెక్షనల్ టైల్స్, అదే సేమ్ ఎల్లో కలర్ టైల్ మీద లైన్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్ ఆఫ్ టైల్స్ని వాడి వాళ్ళ మూమెంట్ని మనం గైడ్ చేయడం. సో దీస్ ఆర్ గైడింగ్ టైల్స్ అన్నమాట టైల్స్. సో ఆ పార్కింగ్ దగ్గర వాళ్ళు ఏదైతే మనం దాటకూడదో దాని దగ్గర మనం వార్నింగ్ టైల్ పెడతాం. దే ఆర్ డాటెడ్ టైల్స్. ఆ డాటెడ్ టైల్స్ని వాళ్ళు కనుక ఫుట్తో టచ్ చేసినా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, అది దాటకూడదు. ఎక్కడైతే మనకు లైన్ టైల్స్ ఉంటాయో దాని మీద దే కెన్ గో, ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళొచ్చు అన్నది దీని యొక్క కాన్సెప్ట్. సో పార్కింగ్ దగ్గర నుంచి
మనం ఎక్కడైతే ఎసెట్ చేంజ్ అంటే డైరెక్షన్ చేంజ్ అవ్వడం కానీ దాకా స్ట్రైట్గా వెళ్ళిన వాళ్ళు రైట్గా వెళ్ళడం కానీ లెఫ్ట్కి వెళ్ళడం కానీ అలాంటివి ఉన్న చోట మళ్ళీ మనం వార్నింగ్ టైల్స్ అయితే ఇస్తాం. వార్నింగ్ టైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్షన్ ఏ డైరెక్షన్ వెళ్ళాలన్నది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి నేను క్లియర్గా మీకు బయట చూపిస్తాను, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ డైరెక్షన్స్ బట్టి టికెట్ కౌంటర్కి వెళ్తారు, ఏది పార్కింగ్ వచ్చి మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత అదే డైరెక్షన్ టైల్స్ వాడుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. ప్లాట్ఫామ్ మీద మనం ప్రొవైడ్ చేసిన డిఫరెంట్ ఎమ్యూనిటీస్, వాటర్ బూత్స్ కానివ్వచ్చు, మనం ఉన్న మీటింగ్ హాల్స్ కానివ్వచ్చు, మోడ్యులర్ టాయిలెట్ కానివ్వచ్చు, అన్నింటికి కూడా యాక్సెస్ అదే ప్యాటర్న్లో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ టైల్స్ ప్యాటర్న్లో మనం వాళ్ళని ఫెసిలిటీస్ ఉపయోగించుకున్నా చేస్తూ ట్రైన్ కూడా బోర్డ్ చేసేలా చేస్తాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. మేము ఒకసారి సెకండ్ బుకింగ్ కౌంటర్ కూడా తుది స్టేషన్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఫేజ్ 2 మోస్ట్లీ 2026లో చివరికల్లా కంప్లీట్ చేయాలన్నది మా టార్గెట్. మ్యాక్సిమం ఈ వర్షాలు అన్ని అనుకూలంగా ఉంటే కనుక మ్యాక్సిమం టార్గెట్ ఇచ్చేది. I have one more request that booking counter గురించి ఇప్పుడు చెప్పారు కాబట్టి we have a Rail1 app already. UTS యాప్ ఇంకా ముందు ఉంది. సో ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ అన్రిజర్వ్ టికెట్స్ కానీ మంత్లీ పాసెస్ కానీ యూ కెన్ బుక్ ఇట్ ఆన్. సో మీ ద్వారా మీరు కూడా అది పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇట్ ఇస్ బెటర్. దే డిడ్ నాట్ కమ్ టు స్టేషన్ ఫర్ బుకింగ్ అ టికెట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మొబైల్ అందరు కూడా ఉన్నాయి ఇప్పుడు. And it is through UPI payments. It is very easy to make payments. చాలా మంది ఆన్లైన్లో చేసుకుంటారు. సెన్సార్ లైట్స్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎక్కువ పబ్లిక్ ఉంటే ఫుల్ లైటింగ్ వస్తుంది. పబ్లిక్ లేనప్పుడు ట్రైన్ అది వేరే లైన్లో